जय बोलो सद्गुरु महाराज को। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। श्रीरामचंद्र पादारविंद अमृतपूर्ण बोधोपदेशिकं श्री भूमानंदगुत्तिकोंड दामोदरार्यं सद्गुरुभ्यो नमो नमः। चलो సభా అధ్యక్షులైన శ్రీ శ్రీ నిత్యానంద కృష్ణమూర్తి వారి పాదపద్మలకు నమస్కరించుతూ, అదేవిధంగా ఆత్మీయ బంధువులకు అందరికీ నా హృదయపూర్వకంగా ద్వాదశ నమస్కారములు సమర్పించుకుంటూ, ఈరోజు కొత్తపాల గ్రామంలో వేదాంత మహాసభ, అదేవిధంగా భక్తులందరికీ నమస్కారం సమర్పించుకుంటూ, 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ గొప్పది అని మనం అందరం తెలుసు. ఎందుకు గొప్పది అనే మనకు విచారణ కలిగినప్పుడు మన సందేహము తీరుతుంది. లేకపోతే ఆ సందేహం రాకపోతే మనకు ఎల్లప్పుడూ పునరపి జననం పునరపి మరణము లాగానే ఉంటాము. అదేవిధంగా గురువు దగ్గరికి వచ్చినప్పుడు గురువు మనకు ఏం సంబోధిస్తాడు? నాయన, అన్ని జీవరాశులలో పరమాత్మ చైతన్య స్వరూపం ఏదైతే ఉన్నదో అది మన శరీరంలో కూడా అదే విధంగా ఉన్నది. దాని స్వస్వరూపము మనం తెలుసుకుంటే అది నా స్వరూపమే కదా అని నీకు అర్థమవుతుంది. ఈ సర్వంతరామి ఆత్మ సర్వంతరామి అంటున్నాము కదా, అది ఎట్లా ఉన్నది, ఏ విధంగా ఉన్నది అని మనం అనుకున్నప్పుడు గురువు చెప్తాడు, నాయన ఈ ప్రపంచంలో పరమాత్మ స్వరూపం ఏ విధంగా ఉన్నది అంటే, ధరణిలో తిలలందు తైలముండిన రీతి ధారవాయందున దాను రీతి నానమౌదది అందు నవనీతమున్నట్లు పుష్పమందున గంధమున్నయట్లు రంజిల్ల పొలమందు రసములుండిన భంగి శేలమందున్నట్టి నూలు భంగి తారహారాదులు దారముండిన రీతి ఇస్కరాలందున హినుము తీరు అఖిల దేహముల సకల దేహములందు అఖిల జగముల నిండి ఉన్నావు ఈ నీతి నిజముగాను రమ్య గుణధామ భద్రాది రామ పరశురామ నరసింహదాస సంరక్షితామ. ఎందుకంటే ఆత్మ సూక్ష్మరూపమై ఉంటుంది. మన కంటికి స్థూల రూపంగా అన్నీ కనపడుతూ ఉంటాయి. అది సూక్ష్మలో ఉండి అన్ని పనులు చేసేది ఆ వస్తువే. దాన్ని మనం ఎట్లా తెలుసుకోవాలంటే, ధరణిలో తిలలందు తైలం ఉండిన రీతి అంటే, తైలం అంటే నూనె. ఈ నూనె ఏ విధంగా ఉన్నది అంటే సూక్ష్మ రూపంలో ఉన్నది, కంటికి కనపడదు. ముందర మనకు వాటిలో ఉన్న స్థూల రూపంగా ఉన్న గింజలు మన కంటికి కనపడతాయి. ఇప్పుడు పల్లి నూనె అంటాము, పొద్దుతిరుడు పువ్వు అంటాము, లేకపోతే నూనెలు ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ నూనె మన కంటికి కనపడదు. లోపట ఉంటుంది, అది సూక్ష్మంగా ఉంటుంది, పైన మన గింజలు కనపడుతుంటాయి. అదేవిధంగా నానమవుతుంది అందు నవనీతం ఉన్నట్లు వెన్న ఏడ ఉన్నదయ్యా? వెన్న కంటి కనపడదు, పెరుగులో ఉన్నది సూక్ష్మంగా. దాన్ని సిలకొట్టి దాంట్లో మనం తీస్తే అది మనకు కనపడుతుంటుంది. అయితే ఈ వెన్న కంటికి కనపడదు, కానీ పెరుగులో ఉన్నది. అది దాన్ని శిల కొడితే మనకు వెన్న కనపడుతుంటుంది.
అదేవిధంగా పుష్పమందుల గంధం ఉన్నట్లు పుష్పాలు ఎన్నో రీతి ఉన్నాయి, కానీ పరిమళ వాసన కంటి కనపడదు. అది మనకు వాసన ముక్కుతో ద్వారానే మనం గ్రహిస్తాము. అదేవిధంగా రంజిల్ల పళ్ళమందు రసము నిండిన భంగి, రసము మామిడి పండు ఉన్నదనుకో, దాంట్లో ఇమిడే ఉంటుంది రస పదార్థము, కానీ అది కంటి కనపడదు. మనకు తింటే ఆ రసము మనం గ్రహిస్తాము, ఓ ఇట్లా ఉన్నది తీయగా తీయగా పుల్లగాని. అదేవిధంగా దారవాయందున దహను రీతి అంటే కట్టెయందునే నిప్పు ఉంటుంది, ఆ నిప్పు కనపడదు మనకు, సూక్ష్మలో ఉన్నది. అది ఉంటేనే మనకు ఆ మంట వెలిగిస్తేనే అది మంట మంటది, లేకపోతే మండదు. అట్లా ఆ విధంగా ఈ పరమాత్మ స్వరూపం అనేది ఉన్నది. అట్లే ఇసుక రాళ్ళందున ఇనుము తీరు, ఇసుకల్లో ఇనుము ఉన్నది, కంటి కనపడదు. అది ఒక అయస్కాంతంతో మనం అటు ఇటు అన్నప్పుడు ఆ అయస్కాంతం ఆ ఇనుము లాగుతుంది, అది మనకు కనపడుతుంది. అట్లా ఆ విధంగానే సకల దేహములందు అంటే 84 జీవరాశులలో అంతర్లీనంగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు పరమాత్మ స్వరూపము. అది అఖిల జగములు అంతటా నిండి ఉన్నదని మన పెద్దలు మనకు సూచిస్తున్నారు, చెప్తున్నారు. అది ఎవరు తెలిసారు? ఒక గురుమూర్తిగా తెలిసి ఈ రహస్యాలు గురు దగ్గర పోతే ఈ మనకు తెలియబడతాయి. ఇప్పుడు ప్రపంచంలో ఆ విధంగా పరమాత్మ స్వరూపం ఉందని మనం అనుకున్నాము. మరి ఈ సకల దేహములందు ఎట్లా ఉన్నాడు అది మనం గ్రహించాలి. ఈ శరీరములు ఎట్లా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అని అన్నప్పుడు మనకు మహావాక్య విచారణ చెప్తాడు ఋగ్వేదంలో. శ్రవణేంద్రియములు శబ్దములు విలుచుండు, చర్మేంద్రియములు స్పర్శ నిరుగు, చక్షేంద్రియములు వీక్షించు రూపములు రూఢిగాజ్యం వేసే రుసల నిరుగు, గ్రాణరంధ్రములు గంధమాగ్రహించు వాక్చే వచించు వాక్యములను, ఏ జ్ఞానము ఎన్నింటి ఎరిగినా ఆ జ్ఞానమే ప్రజ్ఞానమని శృతులు పలుకుతుండు, అట్టి ప్రజ్ఞాన లక్ష్యార్థ అనుభవంబు నీ స్వరూపము నిక్కము నిజ పదంబు. అయితే ఇప్పుడు మనం ఈ లోపల ఎట్లుండి పనిచేస్తుంది ఆ పరమ ఆత్మస్వరూపం అన్నప్పుడు మనము శ్రవణేంద్రములు అంటే ఏదైనా శబ్దాలు వస్తే ఏ వింటున్నాయి? ఇప్పుడు మనలోన చెవులు వింటాయి. ఏదైనా గాలి దోలినప్పుడు చల్లటి గాలి ఉడిగాలి ఏది గ్రహిస్తుంది? చర్మం తగులుతుంది ఆ గాలి గాలి. అదేవిధంగా ఈ దృశ్యాలు చూసేది ఏది? కళ్ళు. ఈ మాట్లాడేది రుచిని కనుక్కునేది ఏది? నాలిక. మళ్ళీ పరిమళ వాసనలు చూసేది ఏది? ముక్కు. ఇవి అన్నీ పనిముట్లు. ఇవి పనిముట్లు. ఎవరి పనిముట్లయ్యా? ఆయన పనిముట్లే. పరమాత్మ పనిముట్లేవి. కానీ అవి ఎరగలేవు. ఈ ఇంద్రియాలు ఏమున్నాయో అవి జడ పదార్థాలు ఎరగలేవు. ఈయనే అన్నిట్లోకి వచ్చి ఈయనే చూడాలి, అన్నిట్లోకి వచ్చి ఈయనే మాట్లాడాలి, ఏ శబ్దమని ఈయన వచ్చి వినాలి. ఆ తత్వం ఉంటేనే ఈయనకు అన్నీ తెలియబడుతుంది, లేకపోతే తెలియబడదు. అందుకని అది ఇలా ఉండి పని చేపిస్తుంటుంది అన్నట్టు. ఇది ఏదైతే ఈ శృతులు ఏం చెప్తున్నాడు? ఏ జ్ఞానం ఎన్నింటి ఎరిగినా ప్రజ్ఞానమే, ప్రజ్ఞాన బ్రహ్మము అంటే జ్ఞానమే అన్నిటికీ తెలుసుకుంటుంది, అన్నిటినీ మనకు తెలియబడుతుంది. అందువల్ల అజ్ఞానాన్ని విడిచి జ్ఞాన ప్రకాశాన్ని మనం ప్రకాశింపజేసే గురుమూర్తి మనకు ముఖ్యం. అందుకనే గురువే గొప్పవాడు అన్నిటికన్నా, అందరికన్నా. అందుకని గురువుని ఎల్లప్పుడూ మనం పూజించాలి. ఈ రహస్యాలు మనకు చెప్తున్నాయన. ఇవన్నీ పనిముట్లు, ఇవి ఏమీ చేయవు, వినవు. కానీ లోపల సత్తా స్వరూపమే ఉన్నది ఏదైతే ఉన్నదో అదే వినటం, చేయటం, కనటం, అదే అన్ని పనులు చేస్తున్నారు ఆయన అని మనకు చెప్తాడు. మనం ఇదివరకు కళ్ళే చూస్తున్నాము, ముఖ్యమైన వాసన చూస్తున్నాము అనుకున్నాం. అందుకనే మన స్వరూపం ఏ విధంగా ఉన్నది ఇక్కడ ఇంకా లోతైన మాటలు చెప్తుంటాడు. విమల చిన్మయ నేత్ర కమల మధ్యమున మార్తాండ సోమాగ్ని మండలములు యందు మహనీయముగానొక్క నీల మేఘముండు నిజముగాను, మేఘ మధ్యమున మెరుపు మిరిచునుండు నీవార సూకాగ్రమున అతి సూక్ష్మ స్వరూపమురై బహిరంతముల ప్రజర్విల్లి వెలుగుతున్నావు లోపల వేరుగాక నిర్మలాకార నిర్మలాత్మ అన్నారు. అంటే ఇంతకుముందుకు అధ్యక్షులు చెప్పాడు మనకు, నాయన నది స్థానాలను ఎక్కడికో పోయి మనం మునిగి వస్తున్నాము. ఆ గంగా యమున సరస్వతి ఆడున్నదంటే మన లోపలనే ఉన్నది. దాన్ని మనం చూసుకొని దాన్ని మనం తెలుసుకుంటే మనకు ముక్తి వచ్చేది. కానీ అక్కడ ఆడడం రాదు. అందుకని విమల చిన్మయ నేత్ర కమల మధ్యమున మార్తాండ సోమాగ్ని మండలములు, సూర్యమండలము, చంద్రమండలము, అగ్నిమండలము ఇన్నే ఉన్నాయి. ఈ లోపల అతి సూక్ష్మ స్వరూపములై ఉన్నాయి.
ఇది ఈ మెరుపు మెరుస్తుంది మనకు లోపట. ఈ మెరుపు మెరిసినప్పుడు మనకు ప్రకాశ స్వరూపమై మనకు అన్నీ తెలుసుకుంటాము. ఒక్కొక్కసారి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఒక మబ్బు అడ్డం వస్తుంది. మబ్బులు అడ్డం రాగానే ఆ సూర్యుడు మనకు కనపడడు. అట్లనే మన లోపల కూడా మబ్బు తెర ఒకటి వస్తుంటుంది. అప్పుడు మనకు అజ్ఞానం మనకు జ్వరపడుతుంది. ఏ వస్తువు దాచినా మనకు దొరకదు. మళ్ళీ ఆ మబ్బు పోయిన తర్వాత పలానా కాడ పెట్టిన వస్తువు అని మనకు గుర్తుకొస్తుంది. అట్లా ఈ విధంగా లోపలనే ఉండే అన్ని పనులు చేపిస్తున్నాడు ఆయన. అందుకని మన స్వస్వరూపం ఏదై ఉన్నది, ఇలా నేనే అన్నిటికీ మూలము, నాకన్నా ఏది లేదు, అన్నిటి నేనే తెలుసుకుంటున్నా, నేనే తెలియబడుతున్నా, నా చేతనే అన్నీ తెలియబడుతున్నది. నాకు పరంగా ఏదైనా ఉన్నదా? ఏమీ లేదు, అన్నీ నేనే మూలము. కర్త మంచి చేసుకున్నా చెడు చేసుకున్నా నేనే. అంటే ఆ మమాత్మ సర్వభూతాత్మ మాదిరిగా నువ్వే పరమాత్మ స్వరూపము, నువ్వే అన్నిటికీ మూలకర్తవు అని గురువు మనకు సంబోధించినప్పుడు మనకు తెలియబడుతుంది. కానీ ఆడికొచ్చి మనం ఆగిపోవద్దు, ఇంకొక మెట్టు పైకెక్కాలి. అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మమైనాను మరి అన్నప్పుడు మరి ఈ జనన మరణాలు ఎవరికి ఉన్నాయి? ఈ శరీరానికి ఉన్నాయా? లోపల పని చేసేవానికి ఉన్నాయా? అది లోతైన విషయం, అది దాన్ని తెలుసుకోవాలి. అందుకనే అలచతుర్వేద మహావాక్యముల యందు నీవే బ్రహ్మము బ్రహ్మ నీవే ఎనుసు. ఉపనిషత్తు వాక్యములు వివరించిన నీవే బ్రహ్మము బ్రహ్మ నీవే ఎనుసు. యోగశాస్త్రములో యుక్తి సాధించిన నీవే బ్రహ్మం బ్రహ్మ నీవే ఎనుసు. మంత్రశాస్త్రములో మర్మము తెలిసిన నీవే బ్రహ్మము బ్రహ్మ నీవే ఎనుసు. వేద వేదాంత సిద్ధాంత వెత్తలెల్లా నిత్యయింతురు నిత్యము నిగమ వినుత. ఇది మామూలు వాళ్ళు నిర్ణయం చేసినది కాదు. ఇది వేద వేదాంతాలు తరిచి వచ్చిన సారాంశం ఏదైతే ఉన్నదో దాన్ని కనుగొన్నారు. మరి నేనే అన్నిటిలో మహావాక్య విచారాలు అన్నింటిలో నువ్వే బ్రహ్మని చెప్పారు. మరి నేను బ్రహ్మమైనప్పుడు ఈ జనన మరణాలు ఎవరికున్నాయి? సత్యవాడేవాడు పుట్టేవాడేవాడు అనే విషయం మనకు తెలియాలి. అది గురువు ద్వారానే తెలియబడదు. దేవుడు అన్నవాడు సావాడు పుట్టాడు. నిజమైన దేవుడు సావుడు పుట్టాడు. ఆయనకు జన్మ మరణాలు లేవు. ఆయన ఎట్లా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అన్నప్పుడు గురుమూర్తి మనకు దర్శింపజేస్తాడు, దాన్ని గ్రహింపజేస్తాడు. మనకు అవగాహన మనకు వస్తుంది. అట్లా ఉన్నాడు ఆ దేవుని తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలి. ఈ సత్య పుట్టే వాళ్ళని మనం కొలుస్తున్నాము అందరం. సత్య పుట్టే వాళ్ళు ఏం చేస్తాము? మళ్ళా పునరభిజననం పునరభిమరణం ఈ కాలచక్రంలో తిరుగుతున్నాం. దీన్ని మాపటానికి జన్మరహితం చేసుకోవాలంటే గురువు దగ్గర చేరి తనుమన ధనంలో దారబోసి వారికి యుక్తితోటి మనం సేవ చేస్తేనే మనకు ఆ మూలమైన వస్తువు ఏదైతే ఉన్నదో అన్నిటికీ కారణం కాకుండా ఉన్నది. దాన్ని మనకు గ్రహింపజేస్తాడు. అది ఎట్లా ఉన్నదయ్యా? సకల దేశములయందు సకల కాలములయందు సకల చలనము లేకుండా సకల వస్తువులయందు చలనము లేకుండా ఉన్నది. సాగు పుట్టుకలు లేని ఈ ఉత్త బట్ట బయలే కానీ రెండోది లేదు. కలలోన కనుగొన్న గజము మేలుకొని చూడ లేసమైన ఏమి లేని భంగి భ్రమయుక్తమైన మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఇది గురువాక్యము పద్ధతి విమర్శించిన వాడు వివేకగనుడు అని చెప్పాడు. అంటే నిజమైన దేవుడు ఎట్లుండంటే అన్నిటిలో నిండి నిబిడీకృతమై ఉన్నాడు. ఆ దేవుని మనం తెలుసుకోవాలి. ఆయనకి ఎండకు ఎండడు, వానకు తడవడు, గాలికి కూలడు. అసలు నిజమైన దేవుడు అన్ని కాలాల్లో ఉన్నాడు. అన్ని దేశాలు, ఒక దేశంలో ఒక దేశం లేనివాడు దేవుడు కాడు. అట్లాంటి దేవుడు ఎవరు చెప్తుంటే గురుమూర్తి మనకు దాని రహస్యం మనకు చెప్తాడు. అందుకనే మనం ఎల్లప్పుడూ గురు సేవ చేయాలి. గురు సేవ చేసిన వానికే ఇది లభ్యమవుతుంది. ఇది ఒక బ్రహ్మ విద్య, ఇది మామూలు విద్య కాదు. ఇది ఎంత కఠినంగా ఉంటుంది. అంత సేవ చేసిన వాడికి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడే గురువు గారికి సేవ చేసిండు. శ్రీరామమూర్తి కూడా గురువుగారికి సేవ చేసిండు. మనం ఎంతటి వాళ్ళం. అందువల్ల ఏదో మనం చేస్తున్నాము, దాని ఫలితం మనకు దక్కుతుంది. సేవ చేసిన వానికి ఫలితం దక్కుతుంది. ఎందుకంటే ఈ శరీరము ఇప్పటినే రాలే మనకు. 4 యుగముల నుంచే ఉన్నాం మనం. కృతాయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, కలియుగంలో. ఆనాడు శ్రీరాముడు పరిపాలించిన రోజులు కూడా మనం పుట్టే ఉన్నాం, మనకు తెలియదు. కృష్ణ భగవానుడు పరిపాలించిన రోజులు ఉన్నాం. అప్పటి నుంచి మనం పుట్టుకుంటా ఎన్నో జన్మలు ఎత్తుకుంటా వచ్చినాం. ఇప్పుడు కడజారి జన్మ మానవ జన్మ.
ఇప్పుడు ఈ మానవ జన్మ వచ్చినందుకు ఇలా కృతజ్ఞత మనం చేసుకుంటే, మన జన్మరహితం చేసుకుంటే, ఇక మనము సాగు కొట్టుక లేని వస్తువు ఏదైతే ఉన్నదో దాన్ని గ్రహించి ఎల్లప్పుడూ గురునామ స్మరణ మరవకుండా మనం చేస్తే మనము మోక్షం, అది మోక్షం. కానీ తనను తాను తెలుసుకుంటే మోక్షం కాదు, తన బంధాన్ని విడగొట్టుకోవాలి. తన బంధం ఎప్పుడు విడగొట్టుకుంటామో అప్పుడు మోక్షం. ఆ మోక్షం అంటే ఏంది, ఆ నరకం అంటే ఏందో మనకు ఇప్పుడు తెలియబడదు. అది గురుమూర్తి కరణ వల్ల మనకు తెలియబడుతుంది. జై సద్గురు మహారాజుకి. మహారాజుకు మీ దీక్ష నమ్మంటే గురు కరుణానంద మరి కూకట్ల ఎల్లయ్య గురుస్వామి మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని చాలా చక్కగా అందించారు. ఇంద్రియాలు ఎలా విషయాలను గ్రహిస్తాయి, శబ్ద స్పర్శ రూప రసగంధాదులు అనేటువంటి అంశంతో ప్రారంభించారు. ఇప్పుడు శబ్దం ఉందనుకోండి, ఎలా వింటున్నాం? చెవుల ద్వారా. స్పర్శ ఎలా తెలుసుకుంటున్నాం? చర్మం ద్వారా. రూపాలు ఎలా చూడగలుగుతున్నాం? చెవులతోటి. అంతేనా? రూపాలు ఎలా చూస్తున్నాం? చెవులతోటి. చెవులేగమ్మా? చెవు కళ్ళ అమ్మ. రూపాలను చూసేది కళ్ళు కదా, చెవులు కాదు, కళ్ళతోటే చూస్తాం రూపాలను. ఒకవేళ కొత్తపాలెంలో చాతుర్మాసం పెట్టారు, ఇక్కడ రూపాలను చూడటానికి కళ్ళు కాదు చెవులు కూడా వాడుతున్నారంటే అది మెరాకిలే. ఆ గిన్నెస్ బుక్లో ఎక్కిద్దాం, అక్కడ పిలుద్దాం. ఓకే, రూపాలను చూడాలంటే ఇప్పుడు సపోజు ఇది పెన్ను అని చెప్పి ఇక్కడ పెడితే తెలుస్తుందా? కనుక్కుంటుందా? ఇట్లా పెడితేనే కనుక్కుంటుంది. అవునా? అంటే ఏంటి అర్థం? చెవులకు చూడటం చేత కాదు, కళ్ళే చూస్తాయి. మరి దీనికి వేరే శాస్త్రాలు ఎందుకు దీనికి? ఓకే, శబ్దాలు, స్పర్శలు, రూపాలు. వాసన, అమ్మాయి వాసన దేంతో చూస్తాం? ముక్కు. అమ్మయ్య. రుచి ఎరగడం దేంతో చూస్తాం? రుచి నాలుక. అమ్మయ్య తెలిసినాయి. చెవులకి శబ్దాలు, స్పర్శకి చర్మం, రూపాల కళ్ళు, నాలుక రుచికి, ముక్కు వాసనకి. 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ 5 ఇంద్రియాలు ఎప్పుడు ఎరుగుతాం? ఎప్పుడు ఉంటాయి? రోజు ఉంటాయా ఉండవా? ఏమో గురువుగారు మాకు అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఈ రెస్ట్ తీసుకుంటే ఆదివారం వస్తే నోట్లో నాలుక మీద చింతకాయ పత్ర పెట్టుకున్నా కానీ అది తెలియట్లేదు, రుచి తెలియట్లేదు, అది రెస్ట్ తీసుకుంటుందని అంటవా? అమ్మ మీ ఆదివారం నాడు రుచులు ఎరగవా? ఆదివారం నాడు రూపాలు కనపడవా? రెస్ట్ ఉంటుందా వాటికి? రెస్ట్ ఉండదు. కానీ మరి నిద్రపోయేప్పుడు అవన్నీ ఉంటాయా ఉండవా? నిద్రపోయేప్పుడు చెవులు ఉన్నాయా లేవా? పక్కింటోడు మ్యూజిక్ పెట్టిండు, మరి వినపడిద్దా నిద్రపోతుంటే? తక్కువలో పెట్టుకున్నాం అనుకో, వినపడిద్దా? అసలు బాగా నిద్రపడితే ఏమీ ఎరగడవాడు. అర్థమైందమ్మా? ఏమంటాడు? అనుబట్టి నిద్రపోయింది అంటాడు. ఏం జరిగిందో నాకు తెలియదురా, ఏం పాటలు పెట్టారో కూడా నాకు తెలియదు అంటాడు. అంటే మరి నిద్రపోయేప్పుడు ఇంద్రియాలు ఉంటాయి కానీ మరి ఎరిగేది ఎవరు? నిద్రపోయేప్పుడు కూడా ఎరుగుతున్నారా మీరు? అంటే నిద్రపోయేప్పుడు ఎరగట్లేదు, ఇంద్రియాలు ఉంటాయి కానీ ఎరిగేవాడు ఎరగట్లేదు. మెలకువతో ఉన్నప్పుడు మాత్రమే ఇంద్రియాలు ఎరగగలుగుతున్నాయి. అంటే మనసు ఇంద్రియాల ద్వారా ఎరుగుతుంది. మనస్సు ఉంటేనే నువ్వు ఎరుగుతావు, మనసు నిద్రపోతే నువ్వు ఎరగవు. అవునా కదా? మనస్సు ఎరుగుతుంది కానీ మనస్సుకు కూడా శక్తినిచ్చేది ఎవరు? దాన్ని ప్రత్యేగాత్మ అంటారు, దాన్ని ఎరుక అంటారు. అది లోపల ఉంది, దాన్ని గురించి తెలుసుకోవాలి. అది లోపల ఎక్కడుంది అంటే ఇందాక వారు చెప్పారుగా, విమల చిన్మయ నేత్ర కమల మధ్యమున మార్తాండ సోమాగ్ని మండలముల అని ఇందాక చదివారు కదా పద్యం. అక్కడ ఆ స్వరూపాన్ని, ప్రకాశ స్వరూపం ఏమన్నా ఉంది, అదే ఎరుక. అదే ఇంకా విచారణ చేసి పైకి వెళ్తే పరిపూర్ణ పరవాక్యమనందు అది లేనిది అని తెలుసుకోగలుగుతారు. వారికి జన్మరహితం అవుతుంది అనేటువంటి అంశాన్ని మరి చాలా చక్కగా మరి గురు కరుణానంద కూకట్ల ఎల్లయ్య గురుస్వామి వారు చాలా చక్కగా చెప్పారు. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.
జై గురు.